ఇశ్రాయేల్ని దేవుడు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వారిని విడిపించి నడిపించి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తే ఆయన మాట వినాలా లేదా? దానికి మీ ఇంట్లోని మీకు ప్రతిరోజు 3 పూట్ల ఆహారం ఎవరు పెడుతున్నారు? ఆకాశం నుంచి ఏమైనా పడుతుందా? ఉదయం ఇడ్లీలు, మధ్యాహ్నం అవగానే ఏదైనా చికెన్ ముక్క, రాత్రి అవగానే ఏదైనా భోజనం అయినా పడుతుందా? మన తల్లిదండ్రులు కష్టపడుతున్నారా? మీరు చదువుతున్నారు కదా, ఫీజులు ఎవరు కడుతున్నారు? మీరు వేసుకున్నారు కదా, బట్టలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు పాకెట్ మనీలు అడుగుతారు కదా, అది కొనుక్కోవడానికి ఇది కొనుక్కోవడానికి, ఆ వాటికి డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఫోన్లు ఉన్నాయి? ఆల్మోస్ట్ అందరికీ ఉన్నాయి. మీకు ఫోన్లు ఎవరు కొనిచ్చారు? అంటే ప్రతిదానికి ఇక్కడ కూర్చున్న యవనస్తులుగా మీరు తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీకు అన్ని ఇస్తుంది ఎవరు? తల్లిదండ్రులేనా? దేవుడి దయ వల్ల తల్లిదండ్రులేనా అన్ని ఇస్తున్నారు? ఇప్పుడు ఈ తల్లిదండ్రుల మాట మీరు వినకపోతే ఆ తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? మీకు 3 పూట్ల పెట్టి మీకు బట్టలట, మళ్ళీ మీకు ఊరి మీద తిరగడానికి డబ్బులట, మళ్ళీ ఫోన్లట, మంచి చెప్పులు, మంచి ఏమండి ఏ పడితే అవి ఇవన్నీ ఇస్తున్నారు మన మీద. మన తల్లిదండ్రులు ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, ఇంత ఖర్చు పెట్టిన తల్లిదండ్రులు ఎప్పుడైనా పాపం కోపం వచ్చి ఏదైనా ఒక మాట అన్నారనుకో, ఆ పిల్లలు ఎలాగైపోతారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ అలాంటి ఇక్కడ అలా నెమ్మదిగా చక్కగా నీట్గా నా వైపు అమాయకంగా చూస్తున్నారు. కానీ ఒక్కసారి మీ తల్లిదండ్రులు అడిగితే నేను చెప్పిన దానికంటే డబల్ ఉంటుంది అక్కడ. కాబట్టి దేవుడు ఎలాగైతే ఇశ్రాయేలు అన్ని ఇచ్చిన తర్వాత ఆయన బాధ పెట్టారో, మనం కూడా మన తల్లిదండ్రులను అలా బాధ పెడుతున్నాం. అలా ఎప్పుడు బాధ పెట్టకండి. బాధ పెడితే ఏమవుతుంది? తర్వాత మీరు బాధపడతారు.